ఇవాళే లాస్ట్ రోజు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి. ఈ రోజు కానీ చేయకపోతే ఓరకనే 80,000 బొక్క. అంతకీ ఏంది డాక్యుమెంట్స్ అనుకున్నారా? చెప్తా, వీడియో అయితే లాస్ట్ రోజు చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. నేను రీసెంట్ గా ఫ్యామిలీతో బెంగళూరుకి షిఫ్ట్ అయ్యా. వెళ్ళిన ఫస్ట్ రోజే మా బాబుకి హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. తర్వాత నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళినా. ఇద్దరం ఆల్మోస్ట్ 10 days దాకా హాస్పిటల్లోనే ఉన్నాం. అండ్ ఈ 10 days కి మాకు అయిన బిల్లు ఆల్మోస్ట్ 1,00,000 రీచ్ అయింది. జ్వరానికి ఏంది ₹1,00,000 అని షాక్ అయినారా? చెప్పాలంటే నేను అలానే షాక్ అయినా. నా బిల్లు 15,000, కానీ మా బాబు చిన్నపిల్లడు కదా, సో హాస్పిటల్ వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి మొత్తంగా ఒక 80,000 వేసేసినారు. ఇంకేం చేస్తాం, చిన్న పిల్లకాయల విషయంలో మనం రిస్క్ తీసుకోలేము. అది హాస్పిటల్ వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఏం చెప్పినా మనం సరే అనాలి, తప్పదు. ఇప్పుడు ఈ హాస్పిటల్ బిల్ అన్ని తీసుకెళ్లి ఇన్సూరెన్స్ ఆఫీసర్ సబ్మిట్ చేస్తే మనకు అయిన ఖర్చులో 80% దాకా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. నేను చాలా సార్లు ఫీల్ అయ్యేవాడిని, అరే నెల నెల అనవసరంగా ఇన్సూరెన్స్ కి డబ్బులు కడుతున్నాను వేస్ట్ కానీ ఇలాంటప్పుడే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. సో నా సిన్సియర్ సజెషన్, ఇన్సూరెన్స్ చిన్నది పెద్దది కాదు, ఏదో ఒకటి మీకు అయినంత వరకు తీసుకోండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఎప్పుడు ఎవరికి ఎలా ఉండదో ఎవరని చెప్పలేం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.